అన్న ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్స్ ఏవైతే వార్ నడుస్తుందో ఈ వార్లో ఇప్పుడు కొత్తగా ఒక విషయం అయితే బయటకు వచ్చింది. ఉగాండా మిలిటరీ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తామని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. దీని మీద ఎంతవరకు అసలు మీరేమనుకుంటారు, దీనికి ఏం చెప్పాలనుకుంటారు? ఒకటండి, ఏ దేశమైనా దేశాల సహకారం కూడా చాలా మంచిదే. ఎందుకంటే ఒకటి దేశాలని సహకారం కూడా ఏమని చెప్పాలంటే యుద్ధం ఆపేయండి, దేశ ఆర్థిక వ్యవస్థ మీద దేశంలో ప్రజల డెవలప్మెంట్ కావాలనే విధంగా ఉండాలి తప్ప ఈ యుద్ధాలు కొట్లాటలు చేసుకోవడం వల్ల దేశంలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి ప్రజలకు అనేకమైనటువంటి ఇబ్బందులు. ఎందుకంటే మీరు గొడవలు పెట్టుకుంటారు, అందరు గొడవలు పెట్టుకుంటారు. సాధారణ ప్రజలు ప్రాణాలు పోతే వీళ్ళ ఇంట్లో కుటుంబంలో డబ్బులు సంపాదించే వ్యక్తి ప్రాణం పోతే పరిస్థితి ఏంది? అదేవిధంగా వేసుకుంటే దేశాల మధ్య యుద్ధాలు జరగడం వల్ల దేశంలో ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు, భయంతో బతికే పరిస్థితి ఏర్పడ్డది. ఏదైనా దేశాల సపోర్ట్ చేసుకున్నప్పుడు యుద్ధాన్ని ఆపేసే విధంగానే ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే మీరు యుద్ధం చేయడం వల్ల యావత్ ప్రపంచం మొత్తం బాధపడుతుంది. అలా అయితే ఈ గొడవలోని ఆంధ్రాలో ఒక ముస్లిం అబ్బాయి ట్విట్టర్లో ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఏమని, రష్యా మీకు సపోర్ట్ చేస్తలేదు, ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది, ఒకవేళ మీరు ఎక్కువ ఏదైనా చేస్తే ఇండియాని కూడా లేపేస్తా అని చెప్పి ఇండియాలో ఉంటున్న ఒక ముస్లిం, అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఆ ఖమ్మం సైడ్ ఉంటున్న ఏదైతే రాయలసీమ వ్యక్తి చెప్పడం అయితే జరిగింది. అయితే రష్యా అక్కడ వాళ్ళ ఆయిల్ని ఎక్కువ ధరకి పెంచుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఇరాన్కి సపోర్ట్ చేస్తున్న విషయం అందరికి తెలిసింది. కానీ ఇండియాలో ఉంటూ ఇండియానే తప్పుగా మాట్లాడుతున్న వ్యక్తిని ఏం చేయాలి? వాస్తవానికి మన భారతదేశం మీద ఒక ప్యాషన్ అయిపోయింది. అసలు ఇండియాను ఇలా మన దేశం కోసం మన దేశంలో ఉన్నోళ్ళే మన దేశం కోసం తప్పుగా మాట్లాడతారు. ఇట్లాంటి వాళ్ళని ఫస్ట్ ఎన్కౌంటర్ చేయాలి గవర్నమెంట్. ఎందుకంటే దేశం కోసం ఇబ్బందికరంగా మాట్లాడేటువంటి ఎవరినైనా కూడా ఎన్కౌంటర్ చేయాలి. ఇలా చూడండి, ఎప్పుడు చూడు భారతదేశం ఇట్లా అని చెప్పి మన దేశంలో ఉన్నాడు ఎడతాడు, పక్క దేశాలకేమో సపోర్ట్ చేస్తారు. ఈ పక్క దేశాలలో సపోర్ట్ చేయాలని ఫస్ట్ ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకంటే భయం అనేది పుట్టాలి, ప్రభుత్వాన్ని ఇస్తే భయం అనేది పుట్టాలి. ఇలా మన దేశం ఇలా గుర్తుపెట్టుకోండి, యావత్ ప్రపంచం మొత్తంకు ఇబ్బందికరమైన కూడా 140 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశానికి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తుందంటే గవర్నమెంట్ మనం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో చైనా తర్వాత ఇండియానే మొత్తం జనాభాలో ఇంత జనాభా అంటే మన దేశంలో ఉన్న జనాభా తీసుకుంటే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచ దేశాలలో ఎంత ఉండని జనాభా 1 కోటి 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు ఉంటుంది. కానీ మన దేశంలో 140 కోట్ల జనాభాకు ఇలా కుటుంబాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇలా దేశం ఇలా మనకు కాపాడుతుంది ఇంత యుద్ధం టైంలో అంటే మనం అర్థం చేసుకోవాలి. ఇలా మనకు గ్యాస్ కొరత లేకుండా చూసుకుంటున్నారు, తర్వాత పెట్రోల్ కొరత లేకుండా చూసుకుంటున్నారు. అంటే ఇలా గవర్నమెంట్ ఎంత చాకచక్యంగా పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు అన్నప్పుడు మనం ఇలా మన దేశానికి ఎంత మనం సపోర్ట్గా ఉండాలి. ఇలా ఇదే అండి భారతదేశంలో ఇలా ఇట్లాంటి వాళ్ళను కంపల్సరీ పోలీసు మరి ఏం చేస్తుందో అర్థమవుతుంది. పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? అసలు దేశం కోసం ఇట్లా ఇబ్బందిగా మాట్లాడినప్పుడు పోలీసులు ఇమీడియట్లీ అరెస్ట్ చేసి వాడిని మీద శిక్షించి వాడిని ఇంకొకసారి ఇట్లా అరే దేశం కోసం తప్పు మాట్లాడితే గిట్ట మనము ఇట్లా చేస్తారని చెప్పేసి ప్రజలకు భయం పుట్టించే విధంగా పోలీసు కూడా చూడాలి. అంటే సిగ్గు సరం లేకుండా ఇండియాలో ఉంటూ తింటూ ఇండియానే అవమానిస్తుంది, ఇలాంటి వ్యతిరేక పోస్టులు అయితే చేస్తారు. వాళ్ళని వ్యతిరేకించి మనం అడిగితే ప్రశ్నిస్తే మీడియా అయినా సరే పోలీసు అయినా సరే అది మతం పైన తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఆయన మాట్లాడిన ముస్లిం వ్యక్తి మాట్లాడితే మా ముస్లిం వాళ్ళు అంటే మా ముస్లిం వాళ్ళ పైన దాడికి వస్తున్నారా అని చెప్పేసి మాట్లాడడం అయితే కొంత మతస్థులు అయితే చెప్తున్నారు. దాని గురించి మీరు ఏం చెప్పండి? ఒక్కటండి, ఇప్పుడు వట్టి గున్నోళ్ళని అయితే మనం వట్టిగా ఎందుకంటే ఇప్పుడు వాడు మాట్లాడి పోస్ట్ పెట్టిండి కాబట్టి ఇలా రియాక్ట్ అవుతున్నారు అందరూ. ఇలా అట్లా దేశం కోసం ఎవడైతే తక్కువ దేశాని కోసం మాట్లాడితే మనం ఎన్కౌంటర్ చేసి చంపాలి. ఇలా గుర్తుపెట్టుకోండి, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఇలా మన దేశాన్ని మనం గౌరవించుకోవాలి. మన ప్రజలు మన దేశాన్ని గౌరవించుకుంటే గౌరవం దక్కేది. మన దేశం కోసం మన దేశం నుండి మన దేశాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కరెక్ట్ కాదు. ఎందుకంటే చూడండి, బయట ఇతర దేశాలు దేశం కోసం ఇవ్వడం తప్పుగా మాట్లాడితే మనం ఎన్కౌంటర్ చేసి చంపేస్తారు. మన ఇండియాలో కూడా అదే విధంగా తీసుకురావాలి. మన దేశం నుండి మన దేశం కోసం తక్కువ మాట్లాడింది సరే, నీకు లీడర్ నచ్చకుండా పార్టీ నచ్చకుండా పని చేస్తలేడు ఈ విధంగా చేస్తలేడని చెప్పి మాట్లాడాలి. కానీ దేశం ఎట్లా చేసిందని చెప్పి దేశం కోసం మాట్లాడేది కరెక్ట్ గా